అమరావతి మునగలేదు, మునిగిపోయింది మీ పార్టీ. భవిష్యత్తులో పైకి రాకుండా భూస్థాపితం కాబోయేది మీ పార్టీ కానీ అమరావతి కాదు. అమరావతి ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది, తయారు చేస్తాం. ఒకప్పుడు హైదరాబాద్ నేనే కట్టాను, చేశాను, డెవలప్మెంట్ చేశాను. ఈరోజు మోస్ట్ లివబుల్ సిటీ, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కు చిరునామా హైదరాబాద్. తెలుగు వారికి ఒక రాష్ట్రం ఉండడం గర్వకారణం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఆ రోజు ఒక రాష్ట్రం, ఈరోజు విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 బ్రహ్మాండమైన సిటీలుగా తయారు చేసే బాధ్యత మనకు ఉంది. ఆ శక్తి సామర్థ్యంతో ముందుకు పోతాం. పెట్టుబడులు పెడతామంటే 9వ పాయింట్, దానిపైన మళ్ళా ప్రచారం పెట్టద్దని. నేను మొన్న సింగపూర్కు పోయాను. ఆ దేశంలో కూడా ఈయన చేసిన తప్పుడు పనులకి వాళ్ళు కూడా మన దేశం అంటే, మన రాష్ట్రం అంటే వ్యతిరేకత చూపించే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామంటే ఆహ్వానిస్తారు, వెల్కమ్ చేస్తారు. వాళ్ళ మీద విమర్శలు చేయడం, మళ్ళా ఈ ప్రభుత్వం పోతే నేనే వస్తా, మీకు లేనిపోని ఇబ్బందులు కలిగిస్తానని బెదిరించే పరిస్థితికి వచ్చారు. నిన్న మళ్ళా పింఛన్లు. నేను ఒకటే చెప్తున్నాను, వికలాంగులు కాని వాళ్ళను కూడా వికలాంగులు చేసి పింఛన్లు ఇచ్చారు, దొంగలకు పింఛన్లు ఇచ్చారు. నేను ఆలోచించేది, నేను ఇచ్చే పింఛన్లు నా ఈ ప్రభుత్వం యొక్క కష్టార్జితం పేదవాళ్లకు దక్కాలి. పేదల ముసుగులో దొంగ పింఛన్లు ఇస్తే వాళ్ళందరినీ తీసేసి తిరిగి మీకే ఇస్తాం తప్ప వేరే వాళ్లకు కాదని హామీ ఇస్తున్నా. అర్హులకి పింఛన్లు రావాలి, అనర్హులకు పింఛన్లు ఇవ్వడం తప్పు. అందుకని దీనికి కూడా ముందుకు పోతున్నాం. నేను ఒక 10 ఉదాహరణలు చెప్పాను. ఇవన్నీ కూడా మీరు చూడండి. ముందు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడతారు, తర్వాత సాక్షిలో, బ్లూ మీడియాలో వేస్తారు, తర్వాత వీళ్ళు పనిగట్టుకొని ప్రచారం చేస్తారు. మనకు మీకు సేవ చేయాలని మా ఆలోచన. వీళ్ళు మాత్రం 24 గంటలు విష ప్రచారం చేయాలని ఆలోచిస్తున్నారు. నేను చెప్పిన 10 సంఘటనలు మీరు ఇంట్లో కూర్చొని బేరే చేయండి. ప్రతిరోజు ఇదే పని, ప్రతిరోజు విష ప్రచారం, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ముందుకు పోతున్నారు. మనది అభివృద్ధి రాజకీయం, వాళ్ళది రాష్ట్రానికి అనర్థ రాజకీయం. మనది సంక్షేమ రాజకీయం, వాళ్ళది సంక్షోభ రాజకీయం. మనది విజన్ రాజకీయం, వాళ్ళది క్రిమినల్ రాజకీయం. అందుకే మీ అందరినీ కోరుతున్నా, ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ రోజున స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో చెత్త తీయడమే కాదు, స్వచ్ఛమైన ఆలోచనలు రావాలి. స్వచ్ఛమైన ఆలోచనలతో మనం ముందుకు పోవాలి. ఎవరైనా స్వచ్ఛమైన ఆలోచనలతో కాకుండా క్షుద్ర రాజకీయాలు చేసే ఆలోచనలు వస్తే వాళ్లకు బుద్ధి చెప్పతామని గట్టిగా మీరందరూ కూడా హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. వైకుంఠపాళి వల్ల లాభం ఏంటో చూసాం 1924. మనం పైకెక్కడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా పైకెక్కడం, మళ్ళా కిందికి పడడం. వైకుంఠపాళి ఆట మనకు కావాలన్నా ఆడబిడ్డలోని మిమ్మల్ని అడుగుతున్నా, ఏం తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ మనకు కావాల్సింది అభివృద్ధి కావాలి, పేదరికం పోవాలి, మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి, మనము మన కుటుంబాలు ఆనందంగా ఉండాలి. కానీ ఇలాంటి తప్పుడు రాజకీయాలు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అనునిత్యం మీరు ఆలోచించుకోవాలి. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదవాళ్లకు నిరంతరం కష్టపడే ప్రభుత్వం.